నేనుండడం వల్లే మోజీటాకి సి స్థాయికి వచ్చింది. మధ్యలో వచ్చిన వాడివి నీదేంట్రా ఓవర్ యాక్షన్? వెంకట్రావు ఎప్పుడొచ్చామనేది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అనేదే ఇంపార్టెంట్. మేమొచ్చాకే ఛానల్ బాగా పెరిగింది, మేమే కారణం. నీ బొందరా నీ బొంద. అందరికన్నా వాళ్ళకి నేనంటేనే ఇష్టం. నా వల్లే ఛానల్ ఇంత స్థాయికి వచ్చింది. ఆపండ్రా ఆపండి. నీ వల్ల కాదు వాళ్ళ వల్ల మన ఛానల్ ఇక్కడి దాకా రాగలిగింది. మన ప్రేక్షకులు ఆదరించడం వల్లే వచ్చింది. ఇలాగే మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా మంచి స్థాయికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. అలాగే లైక్ కమెంట్ షేర్ కూడా చెయ్యండి ఫ్రెండ్స్. అలాగే గంట కొట్టండి, మా ఒక్క వీడియో కూడా మిస్ అవ్వదు. వెంకట్రావు ఏటి ఎటెళ్తున్నావు? కూరగాయలు తేవాలి కదా, ఒక్క పని కూడా చెయ్యడు ఆ పనికిమాలి లేదవా. అన్నీ నేనే చెయ్యాలి. మార్కెట్ వెళ్ళాలి, సరుకులు తేవాలి, వండి పెట్టాలి. అప్పుడొచ్చి పొట్ట నిండా తిని టేస్టీగా లేదంటాడు. ఎవరు? నీ అల్లుడా? మరి వాడు కాక నీ అల్లుడా? సర్లే వెంకట్రావు, మన ఆంధ్రాలో ఎన్నికలు జరుగుతున్నాయి కదా, మన ఊళ్ళ నుండి వచ్చారంట, డబ్బులిస్తున్నారంట, పట్టుకొచ్చేద్దాం పద బ్రహ్మాండంగా. ఆ ఏం డబ్బులు? అయ్యో వెంకట్రావు, అలా బహిరంగంగా చెప్పకూడదు. ఇచ్చేస్తారు, వచ్చేనా వెంట సైలెంట్ గా. ఎందుకిస్తారురా? ఏమిస్తారు? కాస్త విడమర్చి చెప్పు. వెంకట్రావు ఓటుకు నోటు. అంటే డబ్బులు తీసుకొని ఓటు వెయ్యమనా? అవునవును అంతే. వరే పనికిమాలినేదేవా, నువ్వు కడుపుకి అన్నం తింటావా, ఆడెవడిదో ఎంగిల్ మెతుకులు తింటావా? అదేంటి వెంకట్రావు అలా అంటావు? కాస్త మర్యాదగా మాట్లాడు నువ్వు. నీకేంట్రా మర్యాద? కుళ్ళిపోయిన కొబ్బరి చిప్పని కెలుక్కు తినే వెదవా. వెంకట్రావు ఆపు నువ్వు. అసలు ఒక బాధ్యత గల ఈ దేశ పౌరుడిగా నిజాయితీగా ఒక్క రూపాయి తీసుకోకుండా ఓటు వెయ్యడం మన బాధ్యత. అలాంటిది డబ్బుకి కకృతి పడతావా? పనికిమాలినేదవా. సర్లే వెంకట్రావు, తీసుకోన్లే అయితే. నువ్వు కూడా తీసుకోకు. తీసుకున్నావని తెలిస్తే నీ భార్య హై హీల్ చెప్పుతో మూతిపళ్ళు రాలగొడతాను. పోరంబోకు సన్నాసి. సర్లే వెంకట్రావు, తీసుకోన్లే. ఎందుకంత కోప్పడతావు? అనవసరంగా కిలకానండి. జరుగు, ఇంక వెళ్ళు. వరే ప్రసాద్, ఏంటి? నీ దగ్గర ఏముంటే హ్యాపీగా ఉంటావో అది నేను ఇప్పించేస్తాను, వస్తావా? నేను దేంతో హ్యాపీగా ఉంటానో నీకెలా తెలుసురా? వరే, మొన్న అదేదో యాపులో అప్పు చేసి చెప్పు దెబ్బలు తిన్నావు కదరా మీ మామ చేతిలో. ఆ మాత్రం తెలీదా? నీకు జేబు నిండా డబ్బులుంటే జాలీగా ఉంటావని అర్థమైంది, మామూలుగుండదు. అవును, డబ్బుంటే ఏమైనా చేసేయచ్చు. అంటే ఇప్పుడు డబ్బులిస్తావా? ఎలక్షన్స్ వస్తున్నాయి కదరా, మనోళ్ళు ఓటుకి డబ్బులు ఇస్తున్నారు. పద ఎల్లి తెచ్చేసుకుందాం, నేను ఇప్పించేస్తాను, మామూలుగుండదు. అవునా? సూపర్. ఎంతిస్తారు? డిమాండ్ ని బట్టి ఇస్తారులేరా, పద. వెళ్ళి మామను కూడా పిలుచుకొచ్చేస్తాను, నువ్వు అట్నుండి అడ్డు వచ్చేయి. సార్ అలాగే కానివ్వు, మామూలుగుండదు. మామా ఒరే అల్లుడే, ఆగరే అల్లుడు, ఆగు. ముందు చెప్పు, ఏం పెంట చేసొచ్చావు? లేదంటే ఎంత డబ్బులు కావాలి? నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు, నన్ను అడక్కు. ఇప్పుడు నేనేమన్నానని? ఏమనలేదు. ముందు మామా అంటూ మొదలెడతావు, చివరికి 3 అడుగులు దింపుతావు. మామాను ఏం భయపడక్కర్లేదు. ఇప్పుడు నేను నీకు అడగడానికి రాలేదు, నీకు ఆఫర్ ఇవ్వడానికి వచ్చాను. నీ ఆఫర్లు నాకేం అక్కర్లేదురా అల్లుడు. అవి పైకి ఆఫర్లానే కనిపిస్తాయి, లోపల తొంగి చూస్తే నీ లోఫర్ బుద్ధి బయటపడుతుంది. మామా చెప్పేదైనా విను మామా, ఎందుకలా చేస్తావు? వద్దంటే వినవు కదరా సన్నాసి, తగలడు. మామా ఆంధ్రాలో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఇక్కడికొచ్చి ఓట్లకి డబ్బులు ఇస్తున్నారంట. పదమమ్మ ఎల్లి తెచ్చేసుకుందాం. నాకు తెలుసురా, నాకు ముందే తెలుసు. దీనికి మించి మంచి ఆలోచనలు నీకు రావని. సిగ్గులేదేంట్రా అల్లుడు నీకు డబ్బులు తీసుకోవడానికి? మామా సిగ్గులు సింతకాయలు పెట్టుకుంటే బాగుపడలేం. ఫ్రీగా వచ్చే డబ్బులు ఎందుకు వదులుకుంటావు మామా? రా వెళ్దాం. ఫ్రీగా వస్తే వెళ్ళి వాడి తీర్థం తాగుతావా? మామా అసలే పెళ్లి కావాల్సిన వాడివి, ఆలోచించుకో, లేకపోతే నీ ఇష్టం. దానికి దీనికి ఏంట్రా సంబంధం? చెట్టుకి పుట్టకి ఉన్నంత సంబంధం. ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళి డబ్బులు తీసుకున్నావు అనుకో, ఈడు మావోడే అని తెలుసుకొని గుర్తుపెట్టుకొని నీకు సంబంధం పట్టుకొచ్చేస్తారు. కనీసం నీ గురించి వాళ్ళకి తెలుస్తుంది, నీ మీద జాలిపడి సంబంధాలు పట్టుకొస్తారు. ఏంటి మమ్మీ, నిజంగానే తెస్తారంటావా?
నువ్వు ఇలాగే డౌట్లు పడుకుంటూ కూర్చో. అక్కడ ఎలక్షన్స్ అయిపోయి నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా వచ్చేస్తాయి. సర్లేరా అల్లుడు, నువ్వు చెప్తున్నావు కాబట్టి వస్తా. నా డబ్బులు కూడా నువ్వే తీసుకో. నిన్ను తీసుకెళ్తుంది అందుకేగా. ఏంటి? ఏం లేదు, పద వెళ్దాం, టైం అవుతుంది. జేడీపీ జిందాబాద్, జేడీపీ జిందాబాద్. పదండ్రా. జేడీపీ జిందాబాద్. జేడీపీ. జిందాబాద్. నమస్తే అన్న. నమస్తే నమస్తే. అన్నా మనోళ్ళు పక్కా జేడీపీ. వన్ సైడ్ ఓట్లు మనకే. సరే మమ్మల్ని గెలిపించండి. అన్న 2 ఓట్లున్నాయి, డబ్బులు ఇచ్చేస్తే. ఇచ్చేద్దాం. పట్టు. థ్యాంక్స్ అన్నా. అన్నా, నన్ను గుర్తు పెట్టుకుంటారుగా? సరే. అదే అన్నా, నన్ను గుర్తు పెట్టుకోండి. మీరే నా సంసారం సక్కదిద్దాలి. అలాగే ఓట్లు వేయండి. మీ అందరినీ మా ఇంటి బిడ్డలా చూసుకుంటాం. అందరూ వేరు, నేను వేరన్నా. సరే. నీలాంటి ముసలోళ్ళకి పెన్షన్లు కూడా ఇస్తూ బాగా చూసుకుంటాం. మామ అలా డైరెక్ట్ గా చెప్పకూడదు. సరే అను. సరే, ఉంటాను. జై జేడీపీ. నమస్కారం అన్నగారు. నమస్తే. జై కేసీపీ, జై గగన్. జై కేసీపీ, జై గగన్. అన్న మా వాళ్ళు వచ్చారు, డబ్బులు ఇస్తా అన్నారు. ఏం డబ్బులు? అన్న ఓటు డబ్బులన్నా. వీళ్ళు మనోళ్ళే, ఓటు మనకే. నమస్తే అన్నా, జై కేసీపీ. నమస్తే అన్నా, మా ఓటు మీకే అన్నా. జై కేసీపీ. ఎందుకు పుడతారో కూడా సరే, తెలియదు. సరే. ఇదిగో తీసుకోండి. మీ ఓటు మా కేసీపీకే పడాలి. ఇంకిచ్చేశారు కదన్నా, ఓటు మీకే. అన్నా, నన్ను మాత్రం గుర్తు పెట్టుకోండి. ఎలక్షన్స్ అయ్యాక వచ్చే ఏ పనైనా చేసేద్దాం. అవునా? చాలా థ్యాంక్స్ అన్నా. జై కేసీపీ, జై గగన్. పదరా అల్లుడే. ఈ ఎలక్షన్స్ వస్తే అటు లీడర్లు ఇటు జనాలు బాగుపడతారో లేదో తెలియదు కానీ మనలాంటి మిడిల్ బ్రోకర్లకి లోటుపాట్లు ఏముండవు, మామూలుగా ఉండదు. జంతికలు, వేడి జంతికలు. ఏంట్రా జంతికాయ్, ఇంకేమమ్ముతావురా దీన్ని? నాతో పాటు రా, వారానికి సరిపడే సంపద ఇప్పించేస్తాను, మామూలుగా ఉండదు. అవునా? ఎలారా రాముడు, ఎలా? ఏముందిరా, ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఓటుకు నోటు, మామూలుగా ఉండదు. అయ్యో, నేను తీసుకోను, మహాపాపమది. అలా తీసుకొని ఓటు వేయకూడదన్నాడు వెంకట్రావు. ఏ వెంకట్రావు? ఆ పెళ్లి కానోడా? అవును, మన వెంకట్రావే. జోకు బావుందిరా, మామూలుగా ఉండదు. ఎందుకు నవ్వుతున్నావు? నేనేం జోకేశాను? మరి జోక్ కాకపోతే ఇంకేంట్రా, నీకు సూక్తులు చెప్పిన ఆ పతిదిగాడే నాతో పాటు వచ్చి డబ్బులు పట్టుకెళ్ళాడు. మామూలుగా ఉండదు. వెంకట్రావు డబ్బులు తీసుకున్నాడా? ఒక్క చోటేంట్రా, 2 పార్టీల దగ్గర తీసుకెళ్లారు. వాడు అల్లుడుగాడు వచ్చి. దారుణం, మహాదారుణం ఇది. వెంకట్రావుని వదిలిపెట్టను, నరికి పోగులెట్టేస్తాను. నీ ఇంద్రసేనారెడ్డి ఎలివేషన్లు తర్వాత తీసుకోవచ్చు గాని ముందెళ్ళి డబ్బులు తీసుకొచ్చేద్దాం పదరా, మామూలుగా ఉండదు. కరెక్టే, పద వెళ్దాం నిర్మోహమాటంగా. అన్నా, మనోడే ఫుల్ ఫ్యామిలీ ప్యాకేజ్, డబ్బులిచ్చేస్తే. ఎక్కడమ్మా, అంతా అయిపోయాయిగా, ఇంకా బయలుదేరండి. సర్లేరా, అవతల పార్టీకి వెళ్దాం పద, మామూలుగా ఉండదు. ఏంటమ్మా? అన్నా, మనోడు మిగిలిపోయాడు, ఫుల్ ఫ్యామిలీ ఓట్లు మీకే, డబ్బులు ఇచ్చేస్తే. కాన్ డబ్బులు మిగల్లేదమ్మా, నెక్స్ట్ ఎలక్షన్స్ లో చూసుకుందాం, ఇంకా బయలుదేరండి. సర్లేరా, నీకు అదృష్టం లేదనుకో, ఎల్లి జంతికలు అమ్ముకో, మామూలుగా ఉండదు. దీనంతటికీ కారణమా పెళ్లి కాని ముసల్ సచ్చినోడే. బ్రహ్మాండంగానే డబ్బుల కోసం వెళ్తుంటే మధ్యలో ఆపేశాడు దరిద్రుడే. నాకు దక్కనిది ఇంకెవ్వరికి దక్కనివ్వను, అంతే. వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను, అప్పుడు దూల తీరుద్ది.
వరే మీకు పని పాట ఉండదేంట్రా? మీకు ప్రతిరోజు ఏదో ఒక పెంటతో వస్తారు, మాకు కేసులుండవా? డబ్బులు తీసుకొని ఓట్లేస్తున్నారు సార్ ఇల్లు, లోపలేయండి ఇల్లని. సార్ నాకేం తెలీదు సార్, నేను వద్దనే చెప్పా, కానీ ఈ నా కొడుకులే నన్ను బలవంతంగా తీసుకెళ్లారు సార్. సార్ మాకేం తెలీదు సార్, అంతా ఈ రాముడు గడే చేస్తాడు సార్. వారి మీ దుంప తెగ తీసుకున్నంత తీసుకొని నా మీద తోసేస్తారా? సార్ ఈ నా కొడుకులేమైనా అమాయకులా? తీసుకోవడం తప్పని తెలియదేంటిలకి, మామూలుగా ఉండదు. సర్లే. ఒరే ఆపండ్రా, మీకో విషయం చెప్తాను, బాగా గుర్తు పెట్టుకోండి. చెప్పండి సార్. ఓటనేది ఎవరో నాయకుడు భవిష్యత్తు కోసం వేసేది కాదురా, మన కోసం, మన భవిష్యత్తు కోసం వేసేదిరా. ఓటు చాక్లెట్ కొన్నట్టు కొంటే మీకు విలువేముంటుందిరా? ఓటిస్తా అన్న ఓటు అమ్ముకోకూడదు. ఎందుకంటే నీ ఓట్ని అమ్ముకుంటే ప్రశ్నించే నీ నోటిని అమ్ముకున్నట్టే, ఓట్ని అమ్ముకుంటే నీ స్వేచ్ఛని అమ్ముకున్నట్టే, ఓట్ని అమ్ముకుంటే నీ ఇంటిని అమ్ముకున్నట్టే, నీకు కలిగే మంచిని అమ్ముకున్నట్టే. ఓటు వేసేటప్పుడు వాడు మా కులమా మా మతమా అని చూస్తే, వాడు కూడా గెలిచాక వాడు మావాడా మీవాడా అని బయట వాడిలానే చూస్తాడు, కానీ ఇంటి వాడిలా చూడడు. డబ్బుకి కకృతి పడి మీరు మీ ఫ్యామిలీ, మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించకపోతే, వాడెవడో నాయకుడు మీ ఫ్యామిలీ పిల్లల ఫ్యూచర్ గురించి ఎందుకు ఆలోచిస్తాడ్రా? అందుకే డబ్బులు తీసుకొని ఓటు వెయ్యొద్దు. నిజాయితీగా మీ ఓట్ని నిజాయితీ పరుడికి వినియోగించండి. చాలా గొప్పగా చెప్పారు సార్, మా ఓటు విలువేంటో తెలిసేలా చేశారు. సూపర్ సార్, ఇంకా మేమెప్పుడూ డబ్బులు తీసుకోం సార్. కరెక్టే సార్, నా కళ్ళు తెరిపించారు, మామూలుగా ఉండదు. బ్రహ్మాండం సార్, ప్రజాస్వామ్యం బతకాలి, డబ్బులు తీసుకోకుండా ఓటు వెయ్యాలి. గుర్తు పెట్టుకోండి, ఆలోచించి ఓటు వెయ్యండి.